12 ohm రెసిస్టెన్స్ ఉంది. ఇట్ ఈస్ బెంటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్కిల్. ఒక సర్కిల్ లా ఫామ్ చేసేడట. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ 2 ends ఆఫ్ డయామీటర్, ఏదైతే డయామీటర్ ఉందో దానికి 2 ends కి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కావాలి. ఇదిగో ఇప్పుడు నేనేమన్నాను అంటే 12 ohm రెసిస్టెన్స్ ఉంది. ఈ 12 ohm రెసిస్టెన్స్ని నేనేం చేశాను అంటే ఇదిగో ఇలా మొత్తం కలిపిలాగా సర్కిల్ లాగా ఫామ్ చేశాను. సర్కిల్లా ఫామ్ చేసి ఇక్కడ నేనేం చేశాను అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకొని ఈ రెండిట్ల మధ్యలోనూ వోల్టేజ్ కనెక్ట్ చేశాను అనుకోండి. అంటే 2 parts కింద రెండిట్లకి కలిపి వోల్టేజ్ కనెక్ట్ చేశాను అనుకోండి. కరెంట్ ఎలా వెళ్ళి ఇలా వెళ్తుంది. ఎప్పుడైతే స్టార్టింగ్లోనే డివైడ్ అయిపోయిందో అప్పుడు ఈ రెండు ఎలా ఉన్నట్టు అని అంటే ప్యారలల్లో. 12 ohmని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఇది 6 ohm అవుతుంది, ఇది 6 ohm అవుతుంది. 6 ప్యారలల్ విత్ 6. సో ద ఆన్సర్ ఏంటంటే 3 ohm అవుతుంది. సో ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ 3.